అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు సాంబశివ గౌడ్. నాకు కొత్తపల్లిలో 99 షాప్ గెజెట్ నెంబర్ మీద నాకు ఒక గవర్నమెంట్ వైన్ షాప్ అలాట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ షాప్ నాకు టెండర్లలో రావడం జరిగింది. ఈ షాప్ నేను ఓపెన్ చేసిన కొన్ని రోజులకే కొందరు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరులు నాకు ఇచ్చి మీరు వైన్ షాప్ వచ్చింది కదా, మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి అంటే అయినా మాకు పార్టీ తరఫున మాకు 30% వాటా ఇవ్వాలని ఆ అనుచరులు నన్ను అడగడం జరిగింది. దీనికి నేను నిరాకరిస్తే వాళ్ళు ఏమన్నారు, మీరు అటువంటిప్పుడు మీరు కొత్తపల్లి మండలంలో బెడ్ షాప్ లో మెయింటైన్ చేయడానికి మీకు అవకాశం ఉండదు, మీరు ఓన్లీ షాపులోనే వ్యాపారం చేయాలని చెప్పడం జరిగింది. అందుకు నేను నాకు గవర్నమెంట్ షాప్ అలాట్ చేసింది కూడా కౌంటర్ లో అమ్ముకోవడానికి, బెడ్ షాప్లు ఇవ్వడానికి కాదు అని నేను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. తర్వాత నేను షాప్ ఓపెన్ చేసుకుని నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. కానీ వాళ్ళకి ఇది కళ్ళమంటగా భావించి వాళ్ళు ఏం చేసినారు, నందికొట్కూరు మండలంలోని పగిడాల, నందికొట్కూరు, బంగ్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులకు, ఎమ్మెల్యే తరఫున ఉన్నటువంటి అనుచరులకు అక్కడ ఉన్నటువంటి షాపులో నుంచి కార్లలో, మ్యాక్సీలు, బైకుల్లో మందుని తీసుకొచ్చి కొత్తపల్లి మండలంలో పల్లెల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వ్యాపారం చేసినారు. దానివల్ల ఆ మండలం నుంచి నాకు రావాల్సిన వ్యాపారము, రిటైల్ వ్యాపారము రాకుండా నా బిజినెస్ తగ్గిపోయింది. నేనేమో గవర్నమెంట్ కి రెంటల్ కడుతూనే వస్తున్నా. ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ కొత్తగా గౌడ్స్ కు కేటాయించిన ఒక షాపు కొత్తపల్లెకు కేటాయించడం జరిగింది. ఈ కొత్తపల్లె షాపుకు సంబంధించిన గౌడ్స్ షాపును ఈ ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్యంగా 2 అనుచరులు, ఒక అతను వచ్చేసి కొత్తపల్లె మండల కన్వీనర్, ఇతని పేరు వచ్చేసి నారపరెడ్డి, ఇంకొకరు శివపురం లింగస్వామి గౌడ్, వీళ్ళిద్దరూ కలిసి అక్కడ గౌడ్స్ కి కేటాయించినటువంటి షాపును భాగస్తులుగా ఏర్పాటు చేసుకుని ఆ షాప్ లో వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పల్లెలకంతా ఒక ఆటోలో, తర్వాత బైకుల్లో, కార్లలో మందును బెల్ట్ షాపులకు, పల్లెలకు, మొత్తం కొత్తపల్లి మండలం అంతా సప్లై చేయడం జరిగింది. ఈ విషయాన్ని నేను పోలీస్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను 1-2 సార్లు. తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు బాబు, నువ్వేం చేయాలంటే ఎమ్మెల్యే చెప్పిన మాట విను, ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు వస్తాయి ఇండైరెక్ట్ గా, ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళ నుంచి మాకు ప్రెజర్ ఉంది, కాబట్టి మేము నీకు సహాయం చేయలేము, మీరు వీలైతే వాళ్ళతో వాటా పంచుకోండి, లేదంటారా సైలెంట్ గా మీ ఎంత చెప్పినా కౌంటర్ లోనే వ్యాపారం చేసుకోండి, బెల్ట్ అయితే మేము కట్టడి చేయలేము, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. డైరెక్ట్ గా చెప్పడం లేదు, ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. నేను కొన్ని సందర్భాల్లో అడిగాను, సార్ కౌంటర్ లో వాళ్ళు కూడా కౌంటర్ లో అమ్మాలి కదా, వాళ్ళకు కూడా బెల్ట్ షాప్ లో పల్లెలకు తిరిగి వేసే హక్కు లేదు కదా, నేను కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. నా ముందర మాత్రం వాళ్ళు ఏం చెప్తారు, లేదు ఎవరు అమ్మకూడదు, మీరు అమ్మకూడదు, వాళ్ళు అమ్మకూడదు అని విషయం అయితే చెప్తారు. కానీ పల్లెలకు వెళ్ళి ఎవరైతే బెల్ట్ షాపు వ్యాపారం చేస్తున్నారో కొంతమంది ఎవరైనా నాకు తెలియకుండా 2-3 క్వార్టర్లు నా షాప్ లో తీసుకుని వెళ్ళింటారు. అటువంటి బెల్ట్ షాపుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు, మీరు ఇక్కడ వీళ్ళ షాప్ లో తెచ్చుకోవద్దు, ఎమ్మెల్యేలకు సంబంధించిన షాప్ లోనే మీరు తెచ్చుకోవాలి అని వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతుంది కొంతమంది కానిస్టేబుల్. ఈ విషయం నాకు ఆ పల్లెలో బెల్ట్ షాపుల వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది. కాకపోతే ఈ విషయాన్ని కూడా నేను ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు మా కానిస్టేబుల్ అలా చెప్పరు అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వారికి రాజకీయ నాయకుల ద్వారానే పోస్టింగ్లు వస్తున్నాయి, జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది, పోస్టింగ్లు మాత్రం రాజకీయ నాయకులు ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. తర్వాత గౌడ్స్ సంబంధించిన షాపులు కేటాయించడం వల్ల నేను కూడా నష్టపోతున్నాను. కానీ నేనైతే ఇంతవరకు నా షాప్ వచ్చినప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడు రిటైల్ కౌంటర్ లోనే వ్యాపారం చేసినాను, బెల్ట్ షాపులు చేసిన వ్యక్తిని కాదు. కానీ వీళ్ళు బెల్ట్ షాపుల్లో పల్లెల్లో వ్యాపారం చేయడం వల్ల అక్కడ నుంచి నాకు కౌంటర్కి రావాల్సిన వ్యాపారం మీద ఎఫెక్ట్ పడుతుంది. నేను ఈ విలేకరుల ముఖంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే, నేను గవర్నమెంట్ కు రెంటలు కట్టి నష్టపోతున్నాను. కాబట్టి గవర్నమెంట్ అంటే అటు పోలీసులు కావచ్చు, లేకపోతే ఇటు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ మంత్రి గారు కావచ్చు, నేను గవర్నమెంట్ కి రైట్ గా అప్పులు తెచ్చి వైన్ షాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాను. నన్ను బిజినెస్ చేసుకుని లేకుండా ఎమ్మెల్యే అనుచరులు, పోలీసుల వారి సహకారంతో, లోకల్ పోలీసుల వారి సహకారంతో నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో నాపై దయ ఉంచి వారిపై చర్య తీసుకుంటారని పత్రికా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.